హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రజనీకాంత్ ఫ్రమ్ ఎంఆర్కే వైబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రిపుల్ ఏ, అత్యాశ, అవినీతి, అంతం. మొదట అత్యాశతో మొదలై అవినీతికి దారితీసి నిన్ను అంతం చేసే వరకు ఇది వదలదు. మనం ఈ రోజుల్లో గమనిస్తే నీకు ఉన్నదాంతో తృప్తి చెందకుండా చాలామంది అత్యాశకు పోయి అవినీతి చేసి తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. మనం కొన్ని విషయాలు చర్చించుకుంటే నేటి సమాజంలో జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యి మంచి పేరు తెచ్చుకొని మంచి సంపాదన సంపాదించుకున్నా కూడా వాళ్ళకు ఆశ తీరక అత్యాశకు పోయి ఈ బెట్టింగ్లు, ఈ గ్యాంబ్లింగ్లు ఇలాంటి దాంట్లోకి వాళ్ళని, ఇప్పుడు ఒక మంచి పేరు వచ్చి యూట్యూబ్ పరంగా మనం గమనిస్తే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ మరియు ఇంకా కొన్ని పేర్లు చర్చించుకుంటే వీళ్ళు ఏం చేశారంటే యూట్యూబ్ పరంగా వీళ్ళకి ఆదాయం సరిపోతుంది, మంచి లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమను నమ్ముకున్న ప్రజలను, ఫాలోవర్స్ని నట్టేట ముంచుతున్నారు. మనము గమనిస్తే బెట్టింగ్ అనేది సరే, ఒక్కరు అదృష్టం ఉండి గెలిచిన 1,00,000 మంది అయితే లాస్ అయితేనే ఒకరు ముందుకు వస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే బెట్టింగ్ అనేది వీడు బాగుపడడానికి 1,00,000 మందిని బలి చేస్తున్నాడు అన్నట్టు. ఇలా చేసి బెట్టింగ్లు ఎలా ఉంటుందంటే వాడు సమాజంలో ఎవరికి చెప్పుకోలేడు, ఇంట్లో అమ్మ నాన్నకి చెప్పుకోలేడు. ఈ బెట్టింగ్ ఎలా ఉంటుందంటే 100 రూపాయలు పోయినా ఆ 100 రూపాయల కోసం లక్షలు పోయే వరకు వాడు 100 రూపాయలు మనకి తిరిగి రాబట్టుకో అంత పంతం ఉంటుంది ఈ బెట్టింగ్ అనేది. అంటే ఫస్ట్ 100 రూపాయలతో ప్రారంభమై లక్షల దాకా అది వెళ్తుంది. ఇది ఏంటంటే ఒక మజా అనేది దీంట్లో ఉంటుంది. ఏంటంటే ఒకసారి నీకు 100 రూపాయలు వచ్చినాయి అనుకో, మళ్ళీ అట్లనే కంటిన్యూ 1,00,000 అట్లా వచ్చింది అనుకో, ఆశ పెరిగిపోయి 1,00,00,000 రూపాయలు పెట్టి మళ్ళీ ఇమీడియట్లీ జీరోకి వచ్చేస్తాను. ఇంకో తీరు ఏంటంటే 100 రూపాయలు పోయినాయి అని దాన్ని రాబట్టుకోవడానికి ఆడు లక్షలు పెడతాడు, అంటే తిరిగి రాబట్టుకోవడానికి అంత పంతానికి వెళ్ళిపోతారు అన్నట్టు. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇలాంటి కార్యక్రమాలకి పూనుకొని ఇప్పుడు సమాజం, ఇప్పుడు యూట్యూబ్, సోషల్ మీడియాలో నీకు ఒక మంచి గుర్తింపు వచ్చిందంటే నీకు దాని ద్వారా సమాజానికి ఎంతో కొంత మంచి చేసే ఉద్దేశం నీకు ఉండాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, నీకు మంచి చేసే ఉద్దేశం లేకపోయినా సరే చెడు మాత్రం చేయొద్దు అనేది నా పాలసీ. నీకు వీలైతే చేతనైతే నీకు మంచి హృదయం ఉంటే మంచి చేయి, లేదు నీకు అంత అది లేదంటే చెడు మాత్రం చేయకు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళకు వచ్చిన యూత్ ముఖ్యంగా వీళ్ళని ఫాలో అయ్యేవారు ఒక 20 ఏళ్ళ, మన 20 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్, అంటే మన మ్యారేజ్ లోపు వాళ్ళు పిల్లలు బాగా వీళ్ళకు ఫాలోవర్స్ ఉంటారు. వీళ్ళని మంచి అంబిషన్స్ తోటే వీళ్ళు ఫాలో అవుతారు. కానీ అది అడ్వాంటేజ్ తీసుకొని యూట్యూబర్స్ ఇలాంటి చెత్త కార్యక్రమాలకు వెళ్ళి ఫాలోవర్స్ని, వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సేమ్ ఇది రాజకీయాల్లో కానీ ఎక్కడ చూసినా వాడు ఏం చేస్తున్నాడు, రాజకీయ నాయకుడు కూడా ఒక కొన్ని పరిమితుల వరకు బాగానే చేస్తాడు, తనకు మంచి పేరు వస్తుంది, అంతే. పక్కవాడితో పోటీ పట్టుకొని వీడు కూడా, అరే పక్క రాజకీయ నాయకుడు బాగా సంపాదిస్తుండు, వాడు ఇట్లా ముందుకెళ్ళిపోతాడు, నేను వానికి చేరుకోవాలని వీడు కూడా పోటీ పడి ఈ అన్ని కమిషన్లు, కాంట్రాక్ట్లు ఇవన్నీ తీసుకొని లాస్ట్ చివరికి ఏమవుతుందండి, ఏదో కేసులో వచ్చేసి వాడు జైలు జీవితము వెళ్ళిపోతాడు. అంటే ఇక ఉన్న పేరు అంతా నాశనం అయిపోతుంది. అలాగే ఇప్పుడు మనం అధికారులు చూసినా సరే, ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చూడండి, మన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వాళ్ళకు డాక్యుమెంట్స్ ద్వారా మామూలు బాగానే అందుతాయి. వాళ్ళ సాలరీయే బాగా లక్షలలో ఉంటుంది, ప్లస్ ఈ డాక్యుమెంట్ల
ఆఫీసుల నుంచి వాళ్ళకు బాగానే ముడుతుంది. అంటే అది ఆ అమౌంట్ తోటి వాడు తృప్తి చెందితే హ్యాపీ. కానీ వీళ్ళు ధనదాహానికి పోయి అక్రమ పనులు చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి కోట్లల్లో వెనకేసుకొని లాస్ట్కు ఏదో ఒక వీళ్ళ పాపం మండి కేసు బుక్ అయ్యి చివరికి జైలు జీవితం గడపాల్సి వస్తుంది. నేను ఈ వీడియో ద్వారా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే, మీకు వచ్చిన దాంతో మ్యాక్సిమం సంతృప్తి పడడం నేర్చుకోండి. నువ్వు లక్షలలో సంపాదిస్తే అక్కడికే లక్షలలో జీవితాన్ని ఎలా, నేనేమంటున్నా అంటే, 1,00,000 నీకు వచ్చిందనుకో, దాంట్లో ఎంతవరకు నువ్వు పొదుపు చేసుకొని ఎంత నువ్వు ఖర్చులు నీకు ఎంత వీలవుతుందో అంత చేసుకొని హ్యాపీగా బతకొచ్చు. నువ్వు ₹1,00,00,000 వచ్చినాయి అనుకో, ₹1,00,00,000 తగ్గట్టు దాని తగ్గట్టు నువ్వు ప్లాన్ చేసుకొని హ్యాపీగా బతకొచ్చు. కానీ ఈ మధ్యన జనాలు ఏమవుతుందంటే, 1,00,000 ఉన్నోడేమో 1,00,00,000కి ట్రై చేస్తున్నాడు, 1,00,00,000 ఉన్నాడేమో 100 కోట్లకు ట్రై చేస్తున్నాడు, 100 కోట్లడేమో 1000 కోట్లకు ట్రై. అంటే వాడు ఆశ అనేది ఆగట్లేదు. ఈ అత్యాశకు ఎట్లా అంటే, మనిషి ఎలా తయారయ్యాడంటే, ఎప్పుడు పక్కంతో ఇప్పుడు వానికి సాటిస్ఫాక్షన్ ఉండదు. ఈ 1,00,000 సంపాదిస్తే మన టార్గెట్ 1,00,00,000, 1,00,00,000 సంపాదిస్తే 10 కోట్లు, 10 కోట్లు సంపాదించాడు 100 కోట్లు, 100 కోట్లు ఉన్నాడు 1000 కోట్లు. అంటే వాడు టార్గెట్ పెట్టుకుంటూనే ఉంటాడు. సరే, మంచి విధంగా మంచి కష్టపడి మంచి జెన్యున్గా బిజినెస్ చేసావు, జెన్యున్గా రాజకీయాలు చేసావు, జెన్యున్గా జాబ్ చేసుకొని సంపాదిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాజకీయ నాయకులు కానీ యూట్యూబర్స్ కానీ మన దైనందిన జీవితంలో ప్రతి ఒక్క రంగంలో అవినీతి అనేది ఫస్ట్ ఏంటంటే, వీనికి అత్యాశతో ప్రారంభమై మెల్లగా అవినీతికి వెళ్తాడు. అవినీతి నుంచి వాడు ఏదో ఒక కేసులో బుక్ అయి తిరిగి మళ్ళా జైలు జీవితము, చివరికి వీడు సంపాదించుకున్న పేరు డబ్బు అన్నీ పోయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు లైక్ విజయ్ మాల్యా, వీళ్ళంతా ఒక లగ్జరీ లైఫ్ అనుభవించిన వాళ్ళే. వీళ్ళు అన్ని అక్రమాలు చేసి అవినీతికి వెళ్ళి వాళ్ళ జీవితాలని అంతం చేసుకున్నారు. అంటే అక్కడికే వాళ్ళది ముగిసిపోయింది. నేను మన యువతకి కానీ రాజకీయ నాయకులకు కానీ సమాజంలో ఉన్న ప్రజలందరికీ నేను చెప్పాల్సుకునేది ఏంటంటే, నీకు ఉన్న దాంట్లో నువ్వు తృప్తి పడడం నేర్చుకో. అనవగానే దానికోసము అందలాల కోసము అరులు చాచి నీ విలువైన జీవితాన్ని, అంటే దీనివల్ల ఏమవుతుందంటే, నీకు పేరు, సమాజంలో సంపాదించుకున్న పేరు పోతుంది. ఇన్ని రోజులు కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు నువ్వు చిన్న అవినీతిలో పట్టుబడ్డ అదంతా అవినీతితో అంటే నువ్వు చరమాంకంలో అవినీతి చేసినా వాళ్ళ నీ మీద ఒక ఏది గుర్తింపు ఏం పడుతుందంటే, వీడు స్టార్టింగ్ నుంచి ఇదే చేసినట్టున్నాడు అంటే, ఒక చిన్న అవినీతి చేసుకొని నీ జీవితాన్ని నువ్వు అంతం చేసుకుంటున్నావు. అందుకే ఫస్ట్ మీరు అత్యాశకి వెళ్ళకండి. అత్యాశకు ఏమి వెళ్ళి అవినీతి చేసి మీ జీవితాలని అంతం వరకు తెచ్చుకోవద్దని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుచున్నాను. ఇలాంటి మంచి వీడియోలు చూడడానికి నా ఎంఆర్కే వైబ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్కే వీడియోస్. థ్యాంక్ యూ.